ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇక్కడ ఎగ్స్ ప్లస్ మనకి ఇక్కడ ఫ్రాన్స్తోనే ఇప్పుడు నేనైతే ఒక ఆమ్లెట్ వేయమని చెప్పిన. ఇవి ఒకసారి టేస్ట్ చేద్దామని నేను స్పెషల్గా మరీ చెప్పిన ఆమెకు. ఎందుకంటే మార్కెట్కి వచ్చి ఏదో ఒకటి తినాలి కదా, టేస్ట్ చేయకపోతే బాగోదు. సో ఎగ్స్ ప్లస్ ఈ యొక్క ఫ్రాన్స్తోని చేపిస్తున్నా ప్రజెంట్ అయితే. చూడండి ఆమె చేసే విధానం ఒకసారి చూడండి ఎట్లా చేస్తుందో. ఫ్రాన్స్ తీసుకుంది ప్రజెంట్ అయితే, అండ్ ఎగ్ తీసేసుకుంది, 2 ఎగ్స్ అండ్ మొత్తం 3. ఓకే, మొత్తం అయితే 3 ఎగ్స్ కొట్టింది అండ్ ఫ్రాన్స్ అయితే అందులో కలిపేసింది. చూద్దాం అదైతే. చూద్దాం ఇలా టేస్ట్ అయితే ఎట్లా ఉంటుందో చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే నేను చెప్పిన ఆర్డర్ అయితే చేసేసుకున్నా. టేస్ట్ చేసి అయితే మీకు చెప్తా. ఎగ్స్ ప్లస్ మనకు ఫ్రాన్స్. ఓకేనా, బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ కొంచెము కారం వేపిస్తే బాగుంటుండే. ఓకే, బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు స్ట్రీట్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మంట మండుతుంది చూడండి. ఇక్కడ మంట మండుతుంది అండ్ ఇక్కడ ఆకులన్నీ ఇందులో ముంచేసుకొని తింటున్నారు. చూసుకోవచ్చు ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడొచ్చు ఇందులో సూప్ ఉంది. సో వీళ్ళని అడిగిన ఒక వీడియో తీసుకుంటా అని కూడా పర్మిషన్ ఇచ్చారు. సో ఒక ఫుడ్ ఇదంతా వీళ్ళు తింటున్నారు. ఒకసారి అక్కడ సైడ్ చూడండి, ఫుడ్ అయితే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వేడివేడిగా ఇక్కడ మంట చూడండి, కింద మంట మండుతుంది. ఇక్కడ ఈ ఆకులన్నీ తింటారు. మరి ఇవన్నీ వీళ్ళు ఒక్కలే తింటారో నాకైతే తెలియదు, కానీ ఇద్దరే కూర్చుంటారు ఇక్కడ. మొత్తానికైతే డ్రింక్ చెప్పించుకున్నారు, తింటున్నారు. ఓకే, కెన్ యూ సే హాయ్ దట్? హాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఇవి మన ఫ్రాన్స్తోని అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫోర్క్ మీడితోనే ఒక ఆమ్లెట్ లాగా చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఇక్కడ అయితే ఫుడ్ తిందామంటే డిఫరెంట్ ఫుడ్ ఉంది ఇక్కడ. దేన్ని టచ్ చేద్దామన్నా కూడా అందులో ఏం కల్పిస్తారో ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి ఆమ్లెట్ వేసారు, కాకపోతే అది ఎట్లా చేసిరో ఏం అర్థం కావట్లేదు నాకైతే. చూడండి ఆమ్లెట్ చేసింది, మళ్ళీ ఇప్పుడు దాన్ని దేంతో తీస్తారో ఏం సంగతో నాకైతే అర్థమవుతలే. మొత్తానికైతే ఆమ్లెట్ చేశారు. ఓకేనా, ఇక్కడ చూడు 59,000 కిప్ అంట. ఓకే, అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. మొత్తం ఫుడ్ అయితే మొత్తం ఇక్కడ బాయిల్డ్ పల్లీలు ఉన్నాయి, కోడి కాళ్ళు, ఈ గవ్వలు, ఈ ఫుడ్ అంతా చూడండి డిఫరెంట్ ఫుడ్ అంతా. ఇక్కడ చూడండి స్పైసీ ఫోర్క్ అంట. ఇక్కడ చికెన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి బ్రెడ్ ఎలా చేస్తున్నారో. డిఫరెంట్ ఏంది గవ్వలల్లో పెట్టి ఫుడ్ తయారు చేస్తున్నారు ఈ గవ్వలు. ఇక్కడ ఒక్క దగ్గర అయితే నాకైతే రైస్ కనిపించింది. ఇక్కడ ఒక్క దగ్గర రైస్ అయితే కనిపించింది. ఇక్కడ పక్కన నూడిల్స్, మళ్ళీ ఇవి క్యారెట్స్తో చేసిర్రు. ఇది మొత్తం నైట్లోనైతే మొత్తం స్పైసీ ఫుడ్. ఇదంతా మొత్తం ఫుడ్ మొత్తం స్పైసీనే.
ఆక్టోపస్ ఎండ్రకాయలు ఇవి కామనే. ఇదంతా మార్కెట్ ఏరియా. ఇక్కడ చూడండి ఫోర్క్ మీట్ అది. ఇక్కడ చూడండి మార్కెట్ ఏరియా అంతా. ఎగ్స్ బాక్సులలో చూడండి, హాఫ్ బాయిల్డ్ ఎగ్, చికెన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. కోడి కాళ్ళు, ఫోర్క్, నాన్ వెజ్ చూడండి ఎట్లా ఉందో. ఒకసారి చూడండి నూడిల్స్. ఈ నూడిల్స్లో కూడా డిఫరెంట్గా ఉన్నవి నూడిల్స్ అన్నీ. ఇక్కడ రైస్తో కొని చేశారు. ఇక్కడ చూడండి ఈ పుల్లకు పెట్టేసి యొక్క ప్రాన్స్ కానీ ఆక్టోపస్ కానీ ఇక్కడ మీట్ ఇవన్నీ అక్కడ వేయించుతున్నారు దాని మీద. అండ్ మళ్ళీ ఉల్లిపాయలు అండ్ అవి కూడా కొంచెం కారం వేసి వేపుతున్నారు. చూడొచ్చు ఎలా చేస్తున్నారో. పుల్లకు పెట్టి మొత్తం అది తయారు ఎలా చేస్తున్నారు చూడండి. ఇక్కడ అది ఏంటిది, అవి మిరపకాయలు దంచినవి అవి, అండ్ కొంచెం కారం వేసింది. అండ్ ఇప్పుడు ఏదో కొంచెము అది మరి ఆయిల్ లాగా పూసింది. సరే చూడండి ఎలా రోస్ట్ చేస్తుందో. ఇప్పుడైతే అందులో ఒక డిస్పో గ్లాసు లాగా అందులో వేసింది. ఇప్పుడు చూడొచ్చు వీళ్ళు ఎట్లా తింటారు అనేది. ఓకే అయిపోయింది, ఇచ్చేస్తుంది. మీకు చూపిస్తా. ఫోర్క్ అని చెప్తున్నా కదా, ఒకసారి చూడండి. ఫోర్క్ పీసెస్ చూసుకోవచ్చు, పెద్దగా ఉన్నాయి పీసెస్ అన్నీ. ఫోర్క్ మీట్. ఫ్రెండ్స్ మొత్తానికైతే మన లావోస్ దేశంలో నైట్ ఫుడ్ మార్కెట్ని అయితే మీకు మొత్తం చూపించిన. ఇక్కడైతే మొత్తం స్పైసీ ఫుడ్లు ఉన్నాయి మొత్తము. ఇక్కడ కలర్ఫుల్గా ఉంది మొత్తము ఈ యొక్క ఫుడ్ మార్కెట్. సో మనకు లావోస్ దేశంలో ఫుడ్ మార్కెట్ మీకు ఒకసారి చూపిద్దామని అయితే వచ్చిన. ఇదండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.